చావుల చదువుల, ఉద్యోగాల ఊర, వ్యాపారాల జీవితానికి గుడిబండల. విపరీతమైన ఒత్తిడి పెరిగిపోయిందండి. ఉద్యోగంలో సాఫ్ట్వేర్ లాంటి ఉద్యోగాల్లో వారానికి 5 రోజులు ఉద్యోగం, రోజుకి 9 అవర్స్ ఉద్యోగం అనేది కాంట్రాక్ట్లో ఉండే ఒక కాంట్రాక్ట్ అండి వాళ్ళకి. ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు 9 అవర్స్ తర్వాత ఇంటికి వచ్చేస్తున్నారు? లాగిన్ అనేది వాడి చేతిలో ఉంటుందండి, లాగౌట్ అనేది వాడి చేతిలో ఉండదు. ఈవినింగ్ కల్లా లాగౌట్ అయిపోవాలి. వాడు ఎప్పుడవుతాడు? అర్ధరాత్రి అవ్వచ్చు, మన్నాడు తెల్లవారుజామున అవ్వచ్చు, మన్నాడు కూడా అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా చదువులు చదువు 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 అని చెప్పేసి పిల్లల బుర్రాలు తీసుకొచ్చి మైక్రోవేవ్లో తల్లిదండ్రులు పెడుతున్నారు. ఇంకో పెద్ద మైక్రోవేవ్లో, పెద్ద బిల్డింగ్లో మైక్రోవేవ్లో స్కూళ్ళు కాలేజీల వాళ్ళు పెడుతున్నారు. ఏం చదివేస్తామండి? దేనికోసం అండి చదవడం? విషయ జ్ఞానం గురించి తెలవాలి. ఒక వృత్తిలోకో, వ్యాపారంలోకో, ఒక ఉద్యోగంలోకో రాణించడం కోసం, అలాగే జీవించడం కోసం, జీవన నైపుణ్యాలు పెంపొందించడం కోసం చదువు. మన దృష్టిలో చదువు అంటే ఏంటి? బుర్రకు పన్నప్ చెప్పేసి బాగా దంచుకొట్టి 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 రుబ్బి 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 కంఠస్థ పెట్టేసి 100 మార్కులు వచ్చేస్తే అది చదువు అండి. ఆ చదువుతారు వచ్చే సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చేస్తే ఆ దేవుడి దయ వల్ల త్వరగా ఇల్లు కట్టేసుకోవచ్చు, కార్లు కొనేసుకోవచ్చు, ఇంటికి కావాల్సిన సదుపాయాలన్నీ కొనేసుకోవచ్చు. మా అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పేసి కూతురు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇస్తారు. మా అల్లుడు అమెరికాలో ఉన్నాడని చెప్పేసి కూతురు కూడా అమెరికా పంపుతారు. ఎంతమంది జీవిస్తున్నారండి? డబ్బు సంపాదిస్తున్నారు, స్ట్రెస్ పెరిగిపోయింది. పిల్లలు చదువు చదువు చదువున్నారు. అక్కడ చదివి చదివి చదువు ఇంటికి వచ్చిన వెంటనే ఏంటి టీవీ చూస్తున్నావా? చదువు. ఆడుకుంటున్నావా? చదువు. పిల్లల్ని తల్లిదండ్రులు అలాగంటున్నారు, అక్కడే టీచర్లు అలాగంటున్నారు. ఎవరికి వచ్చి చెప్పుకుంటాడు? ఎవరికి వచ్చి చెప్పుకుంటారో తెలియక నీ మీద ఇంత ఖర్చు పెట్టు, నీకు ఇంత ఫీజు కట్టావు అని చెప్పేసి పిల్లల గురించి తల్లిదండ్రులు అంటూ ఉంటే ఏం చేయాలో తెలియక పిల్లలు సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారండి. వర్క్ మీద వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇచ్చేస్తే ఈ నెల 2 ఇన్సిడెంట్లు జరిగినాయండి హైటెక్ సిటీలో. ఒక కంపెనీలో చావు జరిగింది, సూసైడ్ జరిగింది. అంతే, ఆ కంపెనీలో అందరూ కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారండి. నన్ను పిలిచి ఆ కంపెనీలో ఎంప్లాయీస్ అందరికీ కూడా గ్రీఫ్ కౌన్సిలింగ్ చేయమన్నారు. మళ్ళీ నిన్న కాక మొన్న ఇంకొక డెత్ జరిగిందండి రాయదుర్గం దగ్గర. మళ్ళీ ఆ కంపెనీకి వచ్చి నన్ను గ్రీఫ్ కౌన్సిలింగ్ చేయమన్నారండి. ఎందుకు చచ్చిపోతున్నారు వీళ్ళందరూ కూడా? టార్గెట్ మీద టార్గెట్లు పెట్టేస్తున్నారండి. ఒకదాని తర్వాత పెట్టేస్తున్నారండి. కనీసం పాస్ వెళ్ళడానికి లేదు, కనీసం తినడానికి లేదు, కాసేపు పడుకోవడానికి లేదు. టార్గెట్లు ఎక్కువైపోతున్నాయి, వర్క్ ఎక్కువైపోతుంది. ఎప్పుడో 11:30కి లాగిన్ అవ్వాల్సి వచ్చినట్టు పొద్దున్న 9కే 8:30కి లాగిన్ అవుతున్నారు. ఈవినింగ్ కల్లా లాగౌట్ అవ్వాల్సి వచ్చిన వాళ్ళు రాత్రి కల్లా లాగౌట్ అవ్వాల్సి వస్తున్నారు. అర్ధరాత్రి అయినా 1 గంటైనా 2 గంటలైనా సంసారం లేదు. పిల్లల మీద అరిచేస్తున్నారు, కుటుంబంలో అరిచేస్తున్నారు, 3 పిల్లలు దెబ్బలాట్లు వచ్చేస్తున్నాయి, అనారోగ్య సమస్యలు వచ్చేస్తున్నాయి. దెబ్బతుకు చచ్చితే బాగుండాలి. ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఆల్రెడీ నీకు ఉద్యోగం వచ్చిన వెంటనే నువ్వు ఈఎంఐలు కట్టడం మొదలుపెట్టావు, కారుకి, ఇంటికి. ఇంట్లో కావాల్సిన పరిస్థితుల పేమెంట్స్ అన్నిటికీ క్రెడిట్ కార్డు మీద కొనేస్తాం. వాటిలన్నీ భారం నీ మీద ఉంది. వర్క్ భారం మరీ ఎక్కువైపోయింది. పిల్లలేమో చదువు భారం ఎక్కువైపోయింది. ఆ చదువు భారం కంటే ఆ టీచర్లు పెట్టే భారం ఎక్కువైపోయింది. ఇటు అమ్మ నాన్న పెట్టే భారం ఎక్కువైపోయింది. వాళ్ళతోటి వీళ్ళతోటి చేసే కంపారిజన్ ఎక్కువైపోయింది. వాడికంటే వీడి సంపాదించి, వీడికంటే వాడి సంపాదించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి, కార్పొరేట్ ఎంప్లాయీస్కి ఎక్కువైపోయింది. అంటే పిల్లల మీద విపరీతం ప్రెజర్ పెట్టి బుర్ర తినేసే స్థితి వాళ్ళకు ఉంది. ఈ ఒత్తిడితో ఏమైపోతుందంటే విపరీతంగా సూసైడ్ థాట్స్ కావచ్చు, డిప్రెషన్ ఫీలింగ్స్ కావచ్చు, యాంగ్జైటీ ఫీలింగ్స్ కావచ్చు, గంజాయి లాంటి వాటి ఎడిక్ట్ అవ్వడం కావచ్చు. ఈ జీవితాన్ని చాలిద్దాం, నేను చేయలేకపోతున్నాను, నా వల్ల కావడం లేదు విపరీతంగా బాధలకి గురైపోయి చచ్చిపోవాలనే కోరికతోటి ఉన్నవాళ్ళు ఉన్నారండి. నిరాశ, నిస్పృహ, డిసప్పాయింట్మెంట్, డిప్రెషన్, స్ట్రెస్, యాంగ్జైటీ, జంక్ ఫుడ్ తినేయడాలు, కోపాలు, తాపాలు, అనుమానించడాలు, ఇవన్నిటికీ కారణం ఈ ప్రెషర్ అండి. మైక్రోవేవ్లో ఉండడం,
ఉద్యోగస్తులు మైక్రోవేవ్లోనే ఉంటున్నారు, ఇటు స్టూడెంట్స్ మైక్రోవేవ్లో ఉంటున్నారు. కాబట్టి మీకు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, మీరు ఏం కావాలనుకున్నాం, మీ జీవితం యొక్క పర్పస్ ఏంటి అర్థం చేసుకుని మీరు ఏం చదవాలి, ఆర్ ఏ ఉద్యోగం చేయాలి, ఎంత చేయాలి, ఎంత మీరు రెస్ట్ తీసుకోవాలి, ఎంత తినాలి, ఎంత బాడీకి ఎండ అవసరం, ఎంత తిండి అవసరం, చాలా వీడియోల్లో చెప్పానండి. అవన్నీ పాటిస్తే స్ట్రెస్ని కోపప్ చేయగలిగే శక్తి నీకు వస్తుంది. స్ట్రెస్ కోపింగ్ స్కిల్స్ అంటారు. యాంగ్జైటీని మేనేజ్ చేయడం వస్తుందండి, హెల్త్ని మేనేజ్ చేసుకోవడం వస్తుందండి. అనవసరంగా వచ్చే ఒత్తిడి నుంచి హౌ టు సే నో విత్ అసర్టివ్లీ. అగ్రెసివ్గా నో చెప్పడం కాదండి, అసర్టివ్గా నో చెప్పడం ఎలాగనేది కూడా మీకు వస్తుందండి. విపరీతమైన ప్రెజర్ పిల్లల మీద పెట్టేస్తుంటే నేను ఇంతకు మించి చేయలేనని అసర్టివ్గా చెప్పాలి. కోపంతోటో భయంతోటో అరిచేసో కేకలు పెట్టేసో నీలో నోలు కూలిపోయి కాకుండా నా కెపాసిటీ ఇంతే, నాకు ఎన్ని మార్కులు వస్తే అంత, నేను బాగానే చదువుతాను, మీరు నాకు ఇవ్వండి, ఇంతకించి నేను ప్రెజర్ భరించలేను, దయచేసి నా మీద ప్రెజర్ పెట్టద్దని పిల్లలు కూడా అనగలిగే స్థితిలో ఉండాలి. తల్లిదండ్రులు కూడా మీ పిల్లలకి ఎంత అవసరమో అంత మించి లోడ్ పెట్టద్దు. లోడ్ ఎక్కువైందంటే ఇప్పుడు 2 ఫ్లోర్లు ఇల్లుకి పర్మిషన్ తీసుకుని 5-6 ఫ్లోర్లు కడితే కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమవుతుంది చెప్పండి మీరు? బలహీనం అయిపోతుంది, ఆ ఇల్లు కూలిపోదు. ఎవరికి ఏ రంగంలో ఇష్టమో అనురాగమో ఆ రంగంలో పిల్లల్ని ప్రోత్సహించాలో తప్పించి మీకు ఇష్టమైన రంగంలో పిల్లల్ని పెట్టద్దు. మార్కెట్ బాగుంది కదని చెప్పేసి అందరినీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేసేయద్దు, కోర్ని విస్మరించద్దు. ఎవరికి ఏ పని చేస్తుంటే ఆనందంగా సంతోషంగా ఉంటుందో ఆ పనిలో స్ట్రెస్ ఉన్నా సరే వాడు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడండి. కేవలం డబ్బు కోసం చేసే వృత్తులన్నీ కూడా త్వరగా డ్రైన్ అవుట్ అయిపోతారండి. బర్న్అవుట్ సిండ్రోమ్ అంటారు. ఈ బర్న్అవుట్ సిండ్రోమ్ గురైన వాళ్ళందరూ కూడా తీవ్రమైన నిరాశ, నిస్పృహ, బాధ, దుఃఖము, మానసిక ఒత్తిడి, ఒంటరిగా ఉండాలనిపించడం, ఏ పని చేయాలనిపించడం, బతుకు ఇది ఒక బతికైనా అని చెప్పేసి దిల్కిలిపండే ఫ్రస్ట్రేషన్కి గురైపోతారు. ఇటువంటి అన్నింటి నుంచి బయటపడడానికి కోసం నేను చాలా వీడియోలో చాలా టెక్నిక్స్ చెప్పాను. ఆ టెక్నిక్లన్నీ పాటించండి. మీ పిల్లలు సూసైడల్ బారి నుంచి రక్షించేది తల్లిదండ్రులు, టీచర్లే. మీ ఆఫీసులో వచ్చే స్ట్రెస్ నుంచి బయటపడి దానికి మెలకువలన్నీ నేను చెప్పినవన్నీ పాటించండి. అప్పుడు ఆ స్ట్రెస్ బర్న్అవుట్ నుంచి కూడా మీరు బయటపడతారు. ఎవ్వరు కూడా సూసైడ్ చేసుకుని జీవితాన్ని చాలించవలసిన అవసరం లేదండి. ముందులే మంచి కాలం ముందుగా నమ్మండి. వ్యాపారంలో ఒత్తిడి వచ్చినా, ఉద్యోగంలో ఒత్తిడి వచ్చినా, భార్యాభర్త సంబంధాల్లో ఒత్తిడి వచ్చినా, ఏ కారణంగా అయినా సరే సూసైడ్ వద్దు. There is enough life after business failure. There is enough life after love failure. There is enough life after low rank సరిగ్గా రాకపోయినా. There is enough life after ఈ జాబ్ కాబట్టి ఇంకో జాబ్ పోయినా సరే బాధపడవలసిన అవసరం లేదండి. ఇంకో జాబ్ వస్తుంది. దీన్ని ఏమంటారు? అబండెన్స్ మైండ్ సెట్ అంటాం. ఇంకా మిగిలే ఉంది, అయిపోయింది జీవితం అనుకుంటున్నారు. అలా అనుకోకండి. ఇంకా మిగిలే ఉంది, ఇది కాకపోతే ఇంకొకటి. 1 డోర్ క్లోజెస్ 1000 డోర్స్ ఓపెన్. ఒక డోర్ క్లోజ్ అయితే 1000 డోర్లు ఓపెన్ అవుతుందండి. ఆ నమ్మకంతో ఉండండి. మనశ్శాంతిని కోపడద్దు. స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోండి, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకోండి, సరైన డైట్ తీసుకోండి. మీకు ఇటువంటి భావాలు వచ్చినప్పుడు ఎవరో ఒకరితో కనెక్ట్ అయ్యి మీ బాధల్ని షేర్ చేసుకోండి. కనెక్టివిటీని పెంచుకోండి, పాజిటివ్ కనెక్టెడ్నెస్ని పెంచుకోండి. అప్పుడు సపోర్ట్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఎవ్వరికి కూడా ఏ హాని జరగదండి. మీరు చక్కగా నుండు నీరేళ్ళు బతకగలుగుతారు. ఇది నచ్చితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో నచ్చిందని చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి, మీ సోషల్ మీడియాలో కూడా షేర్ చేయండి. మీరు ఇటువంటి చేసే కొలది నా నుంచి మంచి వీడియోలు వస్తాయి. ముందులే మంచి కాలం ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు. నమస్తే.